నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వరుణ యాగం కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఈ వరుణ యాగం ప్రారంభమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగాన్ని ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు సరిగా కురవడం లేదు. రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తగ్గి భారీగా వర్షాలు కురవాలని కాంగ్రెస్ సర్కార్ వరుణ యాగం నిర్వహిస్తోంది. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ లో ఈ యాగం నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాలతో ఈ వరుణ యాగం నిర్వహిస్తున్నారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్లో నిర్వహించే వరుణ యాగంలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం బయలుదేరనున్నారు. 2:45 నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం చేరుకునున్నారు. అక్కడి నుంచి విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జరిగే యాగం వద్దకు రేవంత్ రెడ్డి చేరుకునున్నారు. యాగం ముగిసిన అనంతరం 4 గంటలకు హైదరాబాద్కు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. नमोद्रेभ्यो ये दिव्येषां वडशंशवस्तेभ्यो नमः स्वाहा नमोद्रेभ्यो ये दिव्येषां वडशंशवस्तेभ्यो नमः शिवा तनो शिवा विश्वाह भेषजि शिवा रुद्रस्य भेषजि तया नो मृतजीवसे नमोद्रेभ्यो ये दिव्येषां वडशंशवस्तेभ्यो नमस्ते नमः स्वाहा नमोद्रेभ्यो दिव्येषां वडशंशवस्तेभ्यो